నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ప్రభుత్వ పెద్దల అండతో చెలరేగిపోయిన అధికారుల్లో అంతర్మథనం. సర్కారు మారితే పరిస్థితి ఏంటన్న భయంతో ప్రత్యామ్నాయ యోచనలు. ఎన్నికల ముందు సీఎం జగన్ ప్రచార వ్యూహం. అవుకు టన్నెల్ పూర్తవకుండానే ప్రారంభానికి సన్నద్ధం. ఇంకొల్లు పంచాయతీ కార్యాలయంలో దసరాల దహనంపై కేసు నమోదు. జూనియర్ అసిస్టెంట్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఐటీఐల నిర్వహణను గాలికొదిలేసిన జగన్ సర్కార్. అద్దె భవనాల్లో చదువులు, అరకొర నియామకాలు. రాష్ట్రానికి పొంచి ఉన్న తుపాను ముప్పు. డిసెంబర్ మొదటి వారంలో అతి భారీ వర్ష సూచన. వచ్చే ఎన్నికలు అధికార పార్టీ పెద్దలకే కాదు, వారి అడుగులకు మడుగులొత్తిన అధికారుల గుండెల్లోనూ గుబులు రేపుతున్నాయి. పాలకుల ఒత్తిళ్లతో రెచ్చిపోయిన అధికారుల్లో రియలైజేషన్ మొదలవుతోంది. 2024లో అధికారం మారితే తమ తలరాతలు ఏంటోనని కొందరు అధికారులు అంతర్మథనంలో పడినట్లు చర్చ జరుగుతోంది. పెద్దలు చెప్పినట్లు చేశాం, అడ్డగోలు నిర్ణయాలను ఆమోదించాం. మరి కొన్ని నెలల్లో ప్రభుత్వం మారితే పరిస్థితి ఏంటి? ఇది జగన్ సారథ్యంలో విర్రవీగిన కొందరు అఖిల భారత సర్వీస్ అధికారుల్లో అంతర్మథనం. చంద్రబాబుతో ఇబ్బంది ఉండకపోవచ్చేమో గానీ లోకేష్, ఇతర నేతలు ఊరుకునేలా లేరు. ప్రైవేట్ సెక్టార్లో మంచి పోస్ట్ ఏదైనా ఉంటే చూడు బాస్. ఇది ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితంగా వ్యవహరిస్తున్న ఓ సీనియర్ అధికారి మరో ఐఏఎస్తో ఇటీవల అన్న మాటలు. నేను పోస్టింగ్ కోసం ప్రయత్నం కూడా చేయడం లేదు. అనవసరంగా ఈ రొంపిలోకి దిగి చిక్కులు తెచ్చుకోవడం ఎందుకు? గతంలో కీలక శాఖల్లో పనిచేసి వైకాపా ప్రభుత్వంలో అప్రాధాన్య పోస్టులకే పరిమితమై ప్రస్తుతం పోస్టింగ్ కూడా లేని అధికారి తన సహచరుడితో అన్న మాటలివి. వీళ్లే కాదు, అనేక మంది ఐఏఎస్లకు ఇదే భయం పట్టుకుంది. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం మారితే తమ గతేంటని కొందరు అధికారులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నట్లు అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ పెద్దలు చెప్పిందే తడవుగా ఎలాంటి ఆధారాలు లేకపోయినా ప్రతిపక్ష నాయకులపైన, ప్రభుత్వానికి గిట్టని వారిపైన అక్రమ కేసులు బనాయించి మానసికంగా, శారీరకంగా వేధించిన అధికారులు ఎక్కువ ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. గనులు, ఇసుక, మట్టి దోపిడీ, భూ కబ్జా వంటి అనేక అక్రమ వ్యవహారాలకు, అవినీతికి, అడ్డగోలు నిర్ణయాలకు సహకరిస్తూ పనిలో పనిగా స్వయంగా దొరికినంత మేసేసిన అధికారుల మానసిక స్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మాజీ సీఎం, మాజీ మంత్రులు సహా విపక్ష పార్టీ నాయకులపైన, గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులపైన అక్రమ కేసులు బనాయించి ఎలా వేధించవచ్చో జగన్ ప్రభుత్వం చూపించింది. ప్రభుత్వం కేసు పెట్టాలనుకుంటే దానికో కారణం అవసరమే లేదన్నట్టుగా ఓ దుష్ట సంప్రదాయానికి తెరతీసింది. వచ్చే ఎన్నికల్లో మరో పార్టీ అధికారంలోకి వస్తే వాళ్లు జగన్ బాటలోనే కేసుల కొరడా ఝొళిపిస్తే మొదట బలయ్యేది తామేననే విషయాన్ని గుర్తించిన అధికారులు ఇప్పుడు కలవరపడుతున్నారు. ఆ పరిస్థితి రాకముందే తప్పించుకునేందుకు మార్గాలు అన్వేషిస్తున్నారని తెలిసింది. అధికారం అండ చూసుకొని పలువురు అధికారులు ఇన్నాళ్లు చెలరేగారు. ఇలాంటి వారందరికీ ప్రభుత్వం మారితే గడ్డుకాలమేనన్న అభిప్రాయం రాజకీయ, అధికార వర్గాల్లో వ్యక్తమవుతోంది. ముఖ్యంగా 2019లో ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే జగన్ పక్కన ప్రత్యక్షమై అప్పట్నుంచి సీఎంఓలో చక్రం తిప్పుతున్న అధికారి గతంలో సీఎంఓలో హల్చల్ చేసి సహచర అధికారుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్న మరో అధికారి, జగన్ అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉండి వైకాపా అధికారంలోకి వచ్చాక పొరుగు రాష్ట్రం నుంచి వచ్చి రాష్ట్రంలో కీలక శాఖ నిర్వహిస్తున్న మరో అధికారి, గత ప్రభుత్వంలోనూ 3-4 శాఖలకు ముఖ్య కార్యదర్శిగా పనిచేసి ఇప్పుడు ప్లేట్లు ఫిరాయించి మాజీ సీఎం చంద్రబాబు సహా పలువురిపై పెట్టిన అక్రమ కేసుల్లో వారికి ప్రతికూలంగా వాగ్మూలమిచ్చిన ఉన్నతాధికారి. ఇలా పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు మొదలు డీఎస్పీలు, సీఐల వరకు ఉన్నారు. అనేక మంది ఆందోళనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఎక్కువ మంది ఐఏఎస్ అధికారుల్లో అభద్రతా భావం ఉంది. వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్న అధికారులు ప్రభుత్వం మారితే దోషులుగా నిలబడాల్సి వస్తుందన్న భయంతో వారు ఆ నిర్ణయాలు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, ఎవరి ఒత్తిడి మేరకు నిధులు విడుదల చేశారు వంటి వివరాలు, ఆధారాల్ని జాగ్రత్త చేసుకుంటున్నారని ఒక అధికారి తెలిపారు.
వచ్చే ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారినా మారకపోయినా కేంద్ర సర్వీసులకు వెళ్లాలన్న నిర్ణయానికి మరికొందరు అధికారులు వచ్చారు. ప్రభుత్వ పెద్దల అరాచకాలు, అక్రమాలకు అన్ని విధాలా సహకరిస్తూ ఆ రొంపిలో పూర్తిగా కూరుకుపోయిన ఒకరిద్దరు మాత్రం నిండా మునిగాక చలేంటనే ధోరణిలో ఉన్నట్లు తెలుస్తోంది. మరికొందరు తమకున్న పరిచయాలతో ప్రతిపక్ష నేతల్ని కలుస్తున్నట్లు సమాచారం. నిజంగా తప్పులు చేసినా, అవకతవకలకు పాల్పడిన అధికారులు కేంద్ర సర్వీసులకు వెళ్లినా, సొంత క్యాడర్కు వెళ్లిపోయినా ప్రభుత్వం మారితే కేసుల నుంచి తప్పించుకోలేరని అధికార వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కోడికత్తి దాడి కేసులో లోతైన దర్యాప్తు జరపాలంటూ హైకోర్టు సింగిల్ జడ్జి వద్ద సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్కు విచారణ అర్హత లేదని ఎన్ఐఏ స్పష్టం చేసింది. ఈ కేసులో ఎలాంటి కుట్రకోణం లేదని జగన్ పిటిషన్ను కొట్టేయాలని కోరింది. కోడికత్తి కేసులో లోతైన విచారణ జరపాలంటూ సీఎం జగన్ వేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. ఈ కేసులో జగన్ అభ్యర్థనను నిరాకరిస్తూ విజయవాడ ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు గతంలో ఇచ్చిన స్టేని ఎత్తివేయాలని అభ్యర్థించింది. ప్రస్తుత పిటిషన్ డివిజన్ బెంచ్ వద్ద విచారణకు వచ్చేలా రిజిస్ట్రీని ఆదేశించాలని కోరింది. ఎన్ఐఏ ఇన్స్పెక్టర్ శశిరేఖ ఈ మేరకు హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. కోడికత్తి దాడి కేసులో కుట్రకోణం తేల్చేందుకు లోతైన విచారణ జరపాలని జగన్ వేసిన పిటిషన్ను విజయవాడ ఎన్ఐఏ కోర్టు ఈ ఏడాది జూలై 25న కొట్టేసింది. ఎన్ఐఏ కోర్టు ఉత్తర్వులను జగన్ హైకోర్టులో సవాల్ చేశారు. హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి అక్టోబర్ 10న విచారణ జరిపారు. ఈ కేసులో విచారణను 8 వారాలు నిలుపుదల చేశారు. ఎన్ఐఏ కోర్టు ఉత్తర్వులపై 2 న్యాయమూర్తులతో కూడిన డివిజన్ బెంచ్ మాత్రమే విచారణ జరపాలని దర్యాప్తు సంస్థ కోరింది. జగన్పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాసరావు పాత్ర తప్ప మరో వ్యక్తికి గాని, రాజకీయ పార్టీకి గాని ప్రమేయం ఉన్నట్లు సాక్ష్యాధారాలు లేవని తేల్చి చెప్పింది. ఏ అంశాన్ని వదలకుండా దర్యాప్తు చేశామని, సీఎం జగన్పై దాడిలో కుట్రకోణం లేదని వెల్లడించింది. ఈ అంశాల్ని పరిగణలోకి తీసుకుని లోతైన దర్యాప్తు కోసం సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేయాలని కోరింది. జగన్ ఆరోపించినట్లు విశాఖ ఎయిర్పోర్ట్ హోటల్ హర్షవర్ధన్ పాత్ర ఉన్నట్లు ఆధారాలేవీ లభ్యం కాలేదని స్పష్టం చేసింది. రాష్ట్రంలోని ఎన్ఐఏ కేసులను విచారించే కోర్టుల పరిధిని నిర్ణయిస్తూ కేంద్రం ఈ ఏడాది జూలై 24న గెజిట్ ప్రకటన జారీ చేయడానికి ముందే లోతైన దర్యాప్తునకు అభ్యర్థిస్తూ పిటిషనర్ వేసిన అనుబంధ పిటిషన్పై ఎన్ఐఏ కోర్టు పూర్తి స్థాయిలో వాదనలు విని తీర్పును వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో విజయవాడ ఎన్ఐఏ కోర్టుకు విచారణ పరిధి లేదనే ప్రశ్నే ఉత్పన్నం కాదని, ఎన్ఐఏ కోర్టు ఉత్తర్వులు చెల్లుబాటు అవుతాయని ఎన్ఐఏ స్పష్టం చేసింది. జగన్ పిటిషన్కు విచారణ అర్హతైతే లేదని, ప్రారంభ దశలోనే దాన్ని తోసిపుచ్చాలని కోరింది. సహేతుక కారణాలు లేకుండా సీఎం హైకోర్టును ఆశ్రయించారని ఆక్షేపించింది. ఆరోగ్యశ్రీ బిల్లుల చెల్లింపులో 3 నెలలు జాప్యమైంది వాస్తవమేనని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అంగీకరించారు. కర్నూలు సర్వజన ఆసుపత్రి కార్డియాలజీ విభాగంలో క్యాత్ ల్యాబ్ను ఆయన ప్రారంభించారు. ఆరోగ్యశ్రీ బిల్లుల బకాయిలపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని ఆక్షేపించారు. కొన్ని ప్రతిపక్ష పార్టీలు ఆరోగ్యశ్రీ బిల్స్ పెండింగ్, 3 నెలలు బిల్స్ పెండింగ్ ఉండొచ్చు, నేను కాదనడం లేదు. ఒకవేళ 3 నెలలు బిల్స్ గిన పెండింగ్ ఒక తప్పు అయితే గత ప్రభుత్వంలో 9 నెలల బిల్లులు పెండింగ్ పెట్టినారు కదా, మళ్ళీ అది కరెక్టా? ఆ రోజు ఎంత ఉన్నింది? ఓన్లీ 1000 జబ్బులు సంవత్సరానికి యావరేజ్గా ఓన్లీ 1000 కోట్లే. ఈరోజు 3000 జబ్బులు 10,000 కోట్లు, అంటే సంవత్సరానికి యావరేజ్గా 2,000 కోట్లు. ఈ 5 సంవత్సరాల్లో 1.5 సంవత్సరము విపరీతమైన కష్టకాలము కరోనాతో పాటు. ఒక 3 నెలలు కొన్ని పరిస్థితుల వలన అప్లోడింగో లేకుంటే ఎన్హెచ్ఎం నుంచి మనకు రావాల్సిన డబ్బులు లేట్ కావడమో, మన దగ్గర కొన్ని ఇతర పరిస్థితుల వలన లేట్ కావడము, 3 నెలలు ఒకవేళ లేట్ అయితే మళ్ళీ 9 నెలలను ఏమంటారు? బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేడు వాయుగుండంగా మారి తుపానుగా బలపడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దక్షిణ అండమాన్ మలక్కా జలసంధిలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా పయనించి గురువారానికి వాయుగుండంగా మారి శనివారానికి ఆగ్నేయ బంగాళాఖాతంలో తుపానుగా మారనున్నట్లు తెలిపింది. డిసెంబర్ మొదటి వారంలో తుపాను తీరం దాటొచ్చని అంచనా వేసింది. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే 3 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వివరించింది. కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో డిసెంబర్ 4 నుంచి 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగ అధికారులు పేర్కొన్నారు. పంటల కోత దశలో ఉండటంతో రైతులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు వెనక్కి రావాలని హెచ్చరికలు జారీ చేశారు. నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వానలు కురుస్తాయని అంచనా వేశారు.
ఆస్తి వివాదం కారణంగా కన్నతల్లిని కుమారుడు హత్య చేసిన ఘటన బాపట్ల జిల్లాలో జరిగింది. చీరాల మండలం పుల్లాయిపాలానికి చెందిన వెంకటరత్నం రైళ్లలో తినుబండారాలు అమ్మి జీవనం సాగించేవారు. భర్త అనారోగ్యం కారణంగా చేసిన అప్పులను తీర్చేందుకు తన పేరిట ఉన్న పొలాన్ని విక్రయించాలనుకున్నారు. దీనికి పెద్ద కుమారుడు అంగీకరించలేదు. ఎలాగైనా ఆస్తిని చేయించుకోవాలని తల్లి హత్యకు కుట్ర పన్నాడు. రైలు ఎక్కిస్తారని చెప్పి తీసుకెళ్లి మార్గమధ్యలో తల్లిపై కత్తితో దాడి చేసి పరారయ్యాడు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు. వెంకటరత్న వైఫ్ ఆఫ్ వీరయ్య 50 సంవత్సరాల పుల్లాయిపాలెం ఆస్తి వివాదం సందర్భంలో మర్డర్ చేయబడింది. ఆ కేసుని విచారిస్తూ ఉన్నాం. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత ఇలాంటి విషయాలు తెలియదు. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి నిర్వహించారు. తెలుగుదేశం నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి తిరిగి వైకాపా వైఫల్యాలను ప్రజలకు వివరించారు. రాష్ట్రంలో అరాచకాలు పెరిగిపోయాయని, తెలుగుదేశం అధికారంలోకి వస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందని చెబుతూ కరపత్రాలు పంపిణీ చేశారు. రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశాన్ని గెలిపించాలని కోరారు. పనులు పూర్తయ్యాక ప్రారంభోత్సవాలు చేస్తారు. కానీ జగనన్న రూట్ రివర్స్ టెండరింగ్ కదా, అందుకే ముందు రిబ్బన్ కట్ చేసి ఆ తర్వాత పనులు పూర్తి చేయాలనుకుంటున్నారు. అసంపూర్తిగా ఉన్న అవుకు టన్నెల్ ప్రారంభోత్సవం అంటూ గురువారం గొప్ప ప్రదర్శన ఇవ్వబోతున్నారు. 4.5 ఏళ్లు మాటల గారడీ చేసిన సీఎం ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచార బురుడీకి తెరతీశారు. శిలాఫలకాలు సిద్ధం చేస్తున్నారు. ప్రారంభోత్సవ పనులు పూర్తి చేస్తున్నారు. మరి ప్రాజెక్టు పూర్తయిందా? పూర్తి కాకుండా ప్రారంభోత్సవం ఎలా చేస్తారంటారా? వేరే వాళ్ల సంగతేమో కాని మన సీఎం జగన్ చేస్తారు. ఎవరేమనుకున్నా ఆయన రిబ్బన్ కటింగ్ చేసి తీరుతారు. అవుకు టన్నెల్ వద్ద జరగబోయేది ఇదే. 4 ఏళ్లుగా పనుల్లో కనిపించని వేగం ప్రచార వ్యూహంలో కనిపిస్తోంది. దానికి నిదర్శనమే ఈ ప్రారంభోత్సవ హడావుడి. అవుకు టన్నెల్ పనులు పూర్తి కాకుండానే ప్రారంభించేందుకు జగన్ సిద్ధమవడం విమర్శలకు తావిస్తోంది. ఇంతకీ అవుకు టన్నెల్ పనులు ఎందాకొచ్చాయో ఇప్పుడు చూద్దాం. వైఎస్సార్ జిల్లా గండికోట జలాశయానికి నీళ్లు తీసుకెళ్లడంలో కీలకం అవుకు టన్నెల్. శ్రీశైలం జలాలు ఎస్ఆర్బీసీ ద్వారా గోరకల్లు జలాశయానికి, అక్కడ్నుంచి గాలేరు, నగరి వరద కాలువ తవ్వి అవుకు టన్నెల్కు తరలించాల్సి ఉంటుంది. చంద్రబాబు మొదటిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రణాళికలు వేస్తే 2008లో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పనులు ప్రారంభమయ్యాయి. 2009లో ఆగిపోయాయి. మళ్లీ 2014లో చంద్రబాబు సీఎం అయ్యాక పనుల్లో జోరందుకున్నాయి. సుమారు 401 కోట్ల రూపాయల అంచనాతో ఎన్సీసీ, మైటాస్ సంస్థలు పనులు చేపట్టాయి. 12 మీటర్ల ఎత్తు, 12 మీటర్ల వెడల్పున 5.6 కిలోమీటర్ల మేర కొండలను తొలిచి 2 సొరంగాలుగా తవ్వారు. ఒక సొరంగం తవ్వుతూ ఉండగా సుమారు 280 మీటర్లకు పైగా ఫాల్ట్ జోన్ రావడంతో పనులు చేసే పరిస్థితి లేక ఆపేశారు. రెండో సొరంగ మార్గంలోనూ 165 మీటర్లకు పైగా ఫాల్ట్ జోన్ రావడంతో ప్రణాళికలు మార్చారు. రెండో సొరంగ మార్గాన్ని 2 చిన్న సొరంగాలుగా మార్చి ఒక్కో దానిలో 10,000 క్యూసెక్లు తరలించాలని నిర్ణయించారు. 2018-19లో ఒక సొరంగం పూర్తి చేసి 10,000 క్యూసెక్లు పంపారు. రెండో సొరంగంలో 180 మీటర్ల ఫాల్ట్ జోన్, లైనింగ్ పని మాత్రమే మిగిలింది. ఈలోపే జగన్ గద్దెనెక్కారు. రివర్స్ టెండింగ్ పేరుతో పనులు ఆపేశారు. కాంట్రాక్టర్ను మార్చారు. మిగిలిన పనులు మ్యాక్స్ కన్స్ట్రక్షన్కు కట్టబెట్టారు. కాని నిధులు మాత్రం సకాలంలో ఇవ్వలేదు. అందుకే లైనింగ్ పనులు నేటికి పెండింగ్లో ఉన్నాయి. అవుకు టన్నెల్లో ఇంకా 30 కోట్ల విలువైన పనులు పెండింగ్లో ఉండగా కాంట్రాక్టర్కు 24 కోట్ల రూపాయల వరకు బిల్లులు బకాయిలు పెట్టినట్లు తెలుస్తోంది. వాస్తవ పరిస్థితి ఇదైతే జగన్ మాత్రం అదుగో అవుకు, ఇదిగో శిలాఫలకం అంటూ ప్రారంభోత్సవానికి సిద్ధమయ్యారు. సొరంగంలో లైనింగ్ పనులు చేయాల్సింది ఇంకో 150 మీటర్ల మేరేనని అధికారులు చెప్పుకొస్తున్నారు. కానీ దాదాపు 1000 మీటర్ల వరకు పెండింగ్ ఉందని అంచనా. లోపలకు వెళ్లి వాస్తవాన్ని చూసేందుకు పత్రికా ప్రతినిధుల్ని అధికారులు అనుమతించడం లేదు. నీళ్లు మళ్లించినప్పుడు ఫోటోలు తీసుకోండని దాటవేస్తున్నారు. సొరంగం 100కు 100% పూర్తయితే ఈ దాపరికం ఎందుకనే ప్రశ్నకు ఎవరూ నోరు మెదపడం లేదు. తానే సీఎంగా ఉంటే అవుకు టన్నెల్ ఎప్పుడో పూర్తయ్యేదంటూ ప్రతిపక్ష నేతగా జగన్ ప్రగల్భాలు పలికారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 2020-21లో పూర్తి చేయాల్సిన ప్రాజెక్టుల జాబితాలో అవుకు టన్నెల్ను చేర్చారు. కానీ
పదవీకాలం పూర్తి కావస్తున్నా సొరంగం పనులు పూర్తి చేయలేదు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండేసరికి పనులు పూర్తి కాకపోయినా ప్రారంభోత్సవం పూర్తి చేద్దామనే నిర్ణయానికి వచ్చారు. పూర్తి కాని పనుల్ని పూర్తయినట్లు చూపేందుకు నానా తంటాలు పడుతున్నారు. గోరకల్లు నుంచి 2 టన్నెళ్ల ద్వారా 20,000 క్యూసెక్లు అవుకు జలాశయానికి చేరుస్తారు. వాటిని ఫోటోలు తీసి అవుకు టన్నెల్ ప్రారంభించామని ప్రచారం చేసుకోబోతున్నారు. కానీ నిరంతరం నీటిని తరలించరు. నీళ్లు బంద్ పెట్టి సొరంగంలో మిగిలిన లైనింగ్ పనులు చేసి వచ్చే వర్షాకాలానికి సిద్ధం చేస్తారు. ప్రస్తుతానికైతే అవుకు టన్నెల్ పూర్తి చేసేశామని డప్పు వేసుకుంటారు. బాపట్ల జిల్లా ఇంకొల్లు పంచాయతీ కార్యాలయంలో సోమవారం జరిగిన దస్త్రాల దహన ఘటనలో జూనియర్ అసిస్టెంట్ చైతన్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం ఈవో ఆర్డీ సమక్షంలో కాలిన దస్త్రాలను సిబ్బందితో వివరాలు సేకరించారు. అనంతరం జిల్లా పంచాయతీ అధికారి రాంబాబు, ఎంపీడీఓ రాజ్యలక్ష్మి సమక్షంలో పంచనామా నిర్వహించి కాలిన వాటిలో బిల్లులు, కోర్టు దస్త్రాలు, గృహాల ప్లాన్లు, ఆక్రమణల దస్త్రాలు ఉన్నట్లు గుర్తించారు. పంచాయతీలో పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగం జరిగిందని, 15 నెలల వ్యవధిలో 4 కార్యదర్శులను మార్చారని, ఓ కార్యదర్శి సంతకాలు ఫోర్జరీ చేసి ₹1 కోటి పైగా నిధులు కాజేశారన్న ఆరోపణలు ఉన్నాయి. పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపితే మరిన్ని అవకతవకలు వెలుగు చూస్తాయని స్థానికులు చెబుతున్నారు. సుమారు 8:30 ఆ సందర్భంలో పంచాయతీ ఆఫీసులో పొగ రావడం సందర్భంగా ఈఓఆర్డీ శ్రీనివాసరావు గారు ఇచ్చిన కంప్లైంట్ మేరకు పంచాయత్ సెక్రటరీ రూమ్ లో కిటికీలో నుంచి పెట్రోల్ పోసి తగలబెట్టి దానివల్ల పొగలు వస్తున్న సందర్భంగా వచ్చి ఈఓఆర్డీ గారు అందరూ మిగతా అధికారులు చెక్ చేసుకుంటే ఇక్కడున్న కొంత వ్యక్తులు చెప్పిన దాని ప్రకారంగా అక్కడ జూనియర్ అసిస్టెంట్ పనిచేస్తున్న చైతన్య మీద అనుమానంగా ఉందని చెప్పి అతను చేసి ఉండొచ్చు అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద దర్యాప్తు చేస్తున్నాము. దాన్ని రికార్డులను పరిశీలిస్తున్నాం. ఎవిడెన్స్ ని బట్టి కేసును ఫైనలైజ్ చేస్తాం. పేద విద్యార్థులు చదువుకునే పారిశ్రామిక శిక్షణ సంస్థలను ప్రభుత్వం గాలికొదిలేసింది. చాలా ఐటీఐల్లో బోధనా సిబ్బందిని సైతం సర్కారు నియమించడం లేదు. కొన్ని చోట్ల సొంత భవనాలు లేక ప్రభుత్వ పాఠశాలలు, అద్దె భవనాల్లోనే తరగతులు నిర్వహించాల్సిన దుస్థితి. ఫలితంగా ప్రాంగణ నియామకాలు లేక ఐటీఐ అంటేనే విద్యార్థులు ఆమడ దూరం జరిగే పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో విద్యకు పెద్దపీట వేస్తున్నామని సీఎం జగన్ పదే ఊదరగొడుతున్న క్షేత్రస్థాయి పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. ఎక్కువ మంది పేద విద్యార్థులు చదువుకునే ఐటీఐలను ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసింది. కొన్ని చోట్ల అసలు కళాశాలలకు భవనాలే లేవు. కర్నూలు జిల్లా ఆదోనిలో మైనార్టీ ఐటీఐకి భవనం నిర్మించి 5 ట్రెడ్ల ఏర్పాటుకు అనుమతులిచ్చినా 4.5 ఏళ్లుగా తరగతులు ప్రారంభం కాలేదు. శ్రీ సిటీ లాంటి పారిశ్రామిక వాడకు సమీపంలో ఉన్న తడా ఐటీఐలోనూ బోధన సిబ్బంది కొరత వేధిస్తోంది. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులోని ఐటీఐలో కంప్యూటర్లు, పరీక్షల నిర్వహణకు సరిపడిన సామాగ్రి లేక వార్షిక పరీక్షలకు విద్యార్థులను విజయనగరం ఐటీఐకి పంపిస్తున్నారు. ఐటీఐల్లో కీలకమైన శిక్షణ అధికారి, సహాయ, డిప్యూటీ శిక్షణ అధికారుల ఖాళీలను సర్కార్ భర్తీ చేయడం లేదు. దాదాపు 8,077 మంది సిబ్బంది అవసరం ఉండగా కేవలం 1,140 మంది మాత్రమే పనిచేస్తున్నారు. చిత్తూరు, పుంగనూరు ఐటీఐల్లో బోధనకు 16 మంది అవసరం కాగా రెగ్యులర్ సిబ్బంది 5గురే ఉన్నారు. జిల్లాలో అన్ని కళాశాలల్లోనూ ఒక్కో ఇన్స్ట్రక్టర్ 3-4 ట్రేడ్స్ కి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. తిరుపతి జిల్లా తడలో 10 మంది శిక్షకులు అవసరం కాగా 4గురితోనే తరగతులు నెట్టుకొస్తున్నారు. ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, కోపా ట్రేడ్లకు సంబంధించి శిక్షకుల పోస్టులు 6 ఖాళీగా ఉన్నాయి. అరకులోయ ఐటీఐలో ఫిట్టర్ ట్రేడ్ కి బోధనా సిబ్బంది లేరు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట ఐటీఐలో 11 మంది బోధనా సిబ్బందికి గాను ప్రిన్సిపల్ తో కలిపి 4గురే పనిచేస్తున్నారు. ఏలూరు జిల్లా చింతలపూడి ఐటీఐలో ఎలక్ట్రీషియన్, కోపా, ఏసీ మెకానిక్ విభాగాల పోస్టులు భర్తీ కాలేదు. తెనాలి ఐటీఐలో అన్ని విభాగాల్లో కలిపి 57 మంది అధికారులు, సిబ్బంది ఉండాల్సి ఉండగా 22 మంది మాత్రమే పనిచేస్తున్నారు. వైఎస్సార్ జిల్లా మైలవరం ఐటీఐలో 68 మంది విద్యార్థులు ఉండగా ప్రస్తుతం ఒక్కరే రెగ్యులర్ అధ్యాపకుడు విధులు నిర్వర్తిస్తున్నారు. తిరుపతి జిల్లా తడ ఐటీఐలో వర్క్షాపుల కొరత విద్యార్థులను వేధిస్తోంది. చాలినన్ని భవనాలు, పరికరాలు లేవు. కోపా, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, ఎలక్ట్రీషియన్ మెకానిక్లకు సంబంధించి వర్క్షాపులు లేవు. వీరి శిక్షణ దైవాధీనంగా మారింది.
పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో 5 కోర్సులకు యంత్రాలు పరికరాలు లేవు. పనిముట్లు సమకూర్చేందుకు 2.5 కోట్లు అవసరం కాగా ప్రభుత్వం ఈ మొత్తాన్ని ఇవ్వలేదు. అల్లూరి జిల్లా చింతపల్లి ఐటీఐలో గిరిజన విద్యార్థులకు నిర్మించిన వసతి గృహానికి ప్రహరీ లేదు. నిధులు లేవంటూ భవనాన్ని అసంపూర్తిగా వదిలేశారు. ల్యాబ్ల సంగతి సరే. బాలికలకు వసతి గృహం లేక అద్దెకు గదులు తీసుకుని ఉంటున్నారు. కొన్ని చోట్ల వసతి గృహాలు ఉన్నా మౌలిక సదుపాయాలు లేవు. ఏలూరు జిల్లా చింతలపూడి కళాశాలలో తాగునీరు లేక విద్యార్థులు వాటర్ క్యాన్లను తెచ్చుకుంటున్నారు. తిరుపతి జిల్లా తడ ఐటీఐలో విద్యార్థులు కూర్చునేందుకు బల్లలు లేవు. కొన్ని గదుల్లో డెస్కులు తుప్పు పట్టాయి. నంద్యాలలో ఐటీఐకి సొంత భవనం లేక పాఠశాల ఆవరణలో తరగతులు నిర్వహిస్తున్నారు. కర్నూలు జిల్లా ఆలూరులోనూ ఇదే దుస్థితి. చిత్తూరు జిల్లా వెదురుకుప్పంలో ప్రభుత్వ పాఠశాల పక్కనున్న భవనంలో తరగతులు చెప్తున్నారు. అల్లూరు జిల్లా హకుంపేట ఐటీఐకి భవనాలు లేక విశాఖలోని నరవ వద్ద కొనసాగిస్తున్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ ఐటీఐని పాత జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తూ డిఆర్డీఏ కార్యాలయంలోని చిన్న గదుల్లో ప్రాక్టికల్స్ చేయిస్తున్నారు. గుంతకల్లు ఐటీఐను ఏసీఎస్ మిల్లుకు చెందిన పాఠశాలలో నిర్వహిస్తున్నారు. బాపట్ల జిల్లా నిజాంపట్నం ఐటీఐ తరగతులు పాఠశాల భవనంలోనే జరుగుతున్నాయి. సత్యసాయి జిల్లా హిందూపురం ఐటీఐ లేపాక్షిలోని పాత బీసీ వసతి గృహంలో కొనసాగుతోంది. వైఎస్ఆర్ జిల్లా మైలవరం ఐటీఐను భవనాల కొరతతో జమ్మలమడుగుకు మార్చారు. తిరుపతి జిల్లా తడ ఐటీఐలో లక్షలు వెచ్చించి నిర్మించిన హాస్టల్ భవనం నిరుపయోగంగా మారడంతో కొందరు పశువుల పాకగా వినియోగిస్తున్నారు. నెల్లూరులోని ఐటీఐ కళాశాలలో తరగతుల పైకప్పు సరిగా లేక వర్షపు నీరు కారుతోంది. ఇక్కడ మాకు టీచర్స్ అంటూ 3 టీచర్స్ సార్ వచ్చేది. వాళ్ళు కూడా చాలా కష్టపడుతున్నారు సార్. మాకు ఇంకా టీచర్స్ కావాలి సార్. ఇక్కడ బాగా బురద అయిపోతుంది సార్. మామూలుగా వర్షం పడితే అసలు రావాలన్నా కూడా అంతగా ఏం లేదు సార్. క్లాసులు సరిగ్గా లేవు సార్. కొద్దిగా ఏ టైం వర్షం పడినప్పుడు కూడా క్లాసులో ఇబ్బంది అవుతుంది. రేకులకి కన్నాలు ఉండడం వల్ల చదవడం కావట్లేదు. డోర్స్ కూడా బాగాలేదు సార్. వర్షం వచ్చినప్పుడు ఆ గుంతలంతా నిండిపోతాయి సార్. రేకుల నుంచి నీళ్లు వస్తుంటాయి సార్. నాకు వాష్రూమ్స్ లేవు సార్. పైన వర్షం పడినప్పుడు పైన నుంచి నీళ్లు అనేవి పడటం వల్ల బెంచ్ల మీద తడవడం, బ్యాగులన్నీ ఒక విధంగా మారిపోతుంది సార్. వాష్రూమ్స్ లేవు. అరకులోయలో ప్రభుత్వ నివాసానుబంధ పారిశ్రామిక శిక్షణ సంస్థలో విద్యార్థులు అరకొర వసతులతో ఇబ్బంది పడుతున్నారు. ఒంగోలులోని ప్రభుత్వ బాలుర ఐటీఐలో వర్క్షాపులు ఉన్న రేకులు దెబ్బతిని వర్షం వస్తే నీరు కారుతోంది. ఏలూరు జిల్లా చింతలపూడిలో రేకుల షెడ్డులోనే తరగతులు నడుస్తున్నాయి. పార్వతీపురం జిల్లా సాలూరులో అద్దె భవనంలో తరగతులు జరుగుతున్నాయి. సొంత భవన నిర్మాణానికి కేంద్రం 5 కోట్లు మంజూరు చేసినా సర్కారు స్థలం కేటాయించలేదు. చిత్తూరు జిల్లా విజయపురంలో 8 ఏళ్లుగా అద్దె భవనాల్లోనే ఐటీఐ తరగతులు నిర్వహిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట ఐటీఐ ప్రైవేట్ డిగ్రీ కళాశాలకు చెందిన అద్దె భవనంలో నడుస్తోంది. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట ఐటీఐ అద్దె భవనంలో కొనసాగుతోంది. ప్రయోగశాలలు లేవు. భవనాల ఏర్పాటుకు 14 కోట్లు అంచనాలు పంపించినా ప్రతిపాదనలకు సర్కార్ ఇంతవరకు ఆమోదం తెలపలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 517 ఐటీఐల్లో 1,42,000 వరకు సీట్లు ఉండగా వీటిల్లో 50% లోపే భర్తీ అవుతున్నాయి. కనీస సదుపాయాలు, బోధనా సిబ్బంది కొరతతో విద్యార్థులు ఐటీఐల్లో చేరడం లేదు. ఉత్తరకాశీ సొరంగంలో చిక్కుకున్న కార్మికుల కథ ఎట్టకేలకు సుఖాంతమైంది. 17 రోజుల తర్వాత సొరంగం నుంచి 41 మంది కార్మికులు సురక్షితంగా బయటకొచ్చారు. చివరి క్షణంలో అడ్డంకుల్ని తొలగించిన ర్యాట్ హోల్ మైనర్లు కార్మికులు బయటకు రావడంలో కీలక పాత్ర పోషించారు. కార్మికులు సురక్షితంగా బయటపడటంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఉత్తరకాశీలో 17 రోజులుగా సొరంగంలోనే గడిపిన 41 మంది కార్మికులు ఎట్టకేలకు సురక్షితంగా బయటపడ్డారు. భారీ యంత్రాలు మొరాయించడం సహా సాంకేతిక నిపుణుల ప్రయత్నాలు సైతం విఫలమైనప్పటికీ నిపుణులైన ర్యాట్ హోల్ మైనింగ్ కార్మికులు చాకచక్యంగా చిన్నపాటి పనిముట్లతోనే ఆ పనిని పూర్తి చేశారు. ఉత్తరాఖండ్లో చార్ధామ్ రహదారి నిర్మాణ పనుల్లో భాగంగా సిల్కేరా వద్ద సొరంగం తవ్వే పనిలో నిమగ్నమైన కార్మికుల్లో 41 మంది ఈ నెల 12న అందులో చిక్కుకుపోయారు. యావత్ దేశాన్ని కదిలించిన ఈ ఘటనలో కార్మికులను ఆదుకునేందుకు భారీ యంత్రాలు, విదేశీ నిపుణుల పర్యవేక్షణలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు అవిశ్రాంతంగా పనిచేశాయి. సొరంగానికి ఒక పక్క పని పూర్తి కాకపోవడం, రెండో వైపు నుంచి రావాలంటే దాదాపు 60 మీటర్ల పొడవున శిథిలాలు అడ్డుగా ఉండగా ఎలా ముందడుగు వేయాలనేది అధికార యంత్రాంగానికి సవాల్గా మారింది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, బీఆర్ఓ సైన్యంలోని ఇంజనీరింగ్ విభాగం, జాతీయ రహదారుల మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ సిబ్బంది రంగంలో దిగి వేర్వేరు ప్రత్యామ్నాయాలను పరిశీలించాయి. భూమికి సమాంతరంగా సొరంగంలో గొట్టపు మార్గం వేయాలని నిర్ణయించి పనులు చేపట్టాక చివర్లో చిక్కుముడు ఎదురైంది. దాదాపు 12 మీటర్ల మేర ఇంకా తవ్వాల్సిన సమయంలో 25 టన్నుల డ్రిల్లింగ్ యంత్రం విరిగి ముక్కలై ఆశలపై నీళ్లు జల్లింది. నానా తంటాలు పడి దానిని తొలగించినా పనులకు మళ్లీ అడ్డంకులు ఎదురై సహనాన్ని పరీక్షించాయి.
చివరకు ర్యాట్ హోల్ ద్వారా బొగ్గును బయటకు తీసుకొచ్చే నైపుణ్యం ఉన్న కార్మికులు రంగంలో దిగాక పరిస్థితి ఒక్కసారిగా సానుకూలంగా మారింది. చిక్కుకుపోయిన కూలీలను బయటకు తెచ్చే గొట్టపు మార్గం నిర్మాణానికి అడ్డంగా ఉన్న వాటిని వారు విజయవంతంగా తొలగించారు. వీరు కొన్ని చిన్న చిన్న పనిముట్ల సాయంతో సోమవారం నుంచి తవ్వకం ప్రారంభించి మంగళవారం సాయంత్రానికి పని పూర్తి చేశారు. గొట్టపు మార్గం సిద్ధం కాగా దాని నుంచి సహాయక బృందాలు కిందకి దిగి ఒక్కొక్కరిని జాగ్రత్తగా బయటకు తీసుకొచ్చారు. ఫలితంగా సొరంగం వద్ద ఆనందం వెల్లివిరిసింది. అలు పెరగకుండా తమ కోసం పనిచేసిన యంత్రాంగాన్ని, అధికారుల్ని క్షేమ సమాచారం కోసం కళ్లు కాయలు కాసేలా నిరీక్షిస్తున్న కుటుంబ సభ్యుల్ని చూసి కార్మికులు ఉద్వేగానికి లోనయ్యారు. ఘటనా స్థలంలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ ఉన్నతాధికారులు తమకు పూలమాలలు వేసి భుజం తట్టి క్షేమ సమాచారాన్ని ఆరా తీసినప్పుడు కొందరు కార్మికులు భావోద్వేగానికి గురయ్యారు. వారికి పాదాభివందనం చేసి చెమ్మగిలిన కళ్లతో కృతజ్ఞత చాటుకున్నారు. తర్వాత కార్మికులను వైద్య చికిత్సకు తరలించారు. ఆహారం, పానీయాలు, ఔషధాలు లభ్యం కావడం, నిరంతర వైద్య నిపుణులు సలహాలివ్వడం వల్ల కార్మికుల్లో చాలా మంది ఆరోగ్యంగానే కనిపించారు. రోజుల తరబడి సొరంగంలోనే ఉండడం వల్ల వారి ఆరోగ్య పరిస్థితిని 2-3 రోజులు క్షుణ్ణంగా పరిశీలించి అన్ని విధాలా బాగున్నారని తేలిన తర్వాతే స్వస్థలాలకు పంపనున్నారు. ఎవరి పరిస్థితి ప్రమాదకరంగా లేదని సీఎం ధామీ ధృవీకరించారు.